బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ఆనకట్టల అవకతవకలపై వ్యవహారంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. బీఆర్కే భవన్ లో కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ విచారణ చేపట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణం, వ్యయం వంటి కీలక అంశాలపై కేసీఆర్ ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించే అవకాశం ఉంది. 115వ సాక్షిగా కేసీఆర్ ను ఇన్ కెమెరాతో విచారించే అవకాశం ఉంది. మరి ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటలను బహిరంగ విచారణ జరిపిన కమిషన్ బ్యారేజ్ల నిర్మాణ బాధ్యతల్లో పనిచేసిన అన్ని విభాగాల ఇంజనీర్లను కూడా విచారించింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కాన్వాయ్తో కేసీఆర్ బీఆర్కే భవన్ చేరుకున్నారు. కేసీఆర్ విచారణ సందర్భంగా కార్యకర్తలు, నేతలు భారీగా తరలివచ్చారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో బీఆర్కే భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు భారీగా మోహరించారు. కేసీఆర్ విచారణకు పలువురు నేతలను కమిషన్ అనుమతించారు. విచారణకు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మధుసూదనాచారి, బండారి లక్ష్మారెడ్డి, సంతోష్ కుమార్, పద్మరావు గౌడ్, వద్దిరాజు, మహమూద్ అలీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అనుమతించారు. కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కాన్వాయ్తో కేసీఆర్ బీఆర్కే భవన్ కు అయితే చేరుకున్నారు. విచారణకు హాజరైనట్టు కూడా తెలుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత బీఆర్కే భవన్ లోని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ కార్యాలయానికి చేరుకున్నారు. కేసీఆర్ రాకముందు అరగంట క్రితం కాళేశ్వరం కమిషన్ విచారణ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కూడా ఈ కాళేశ్వరం కార్యాలయం ఆఫీస్ కు చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతులకు సాగునీరు, ప్రజలకు సాగునీరు అందించే లక్ష్యంగా పెద్ద ఎత్తున చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవకతవకలపై, అక్రమాలపై పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కాళేశ్వరం కమిషన్ వేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే గత 15 నెలలకు పైగా కాళేశ్వరం కమిషన్ విచారణ జరుపుతా ఉంది హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ కేంద్రంగా. దీనికి సంబంధించిన నిర్మాణ సంస్థలు భాగస్వాములైన ప్రతి ఒక్కరిని దాదాపుగా ఇప్పటికే
విచారించింది. ఇవాళ కేసీఆర్ 115వ సాక్షిగా ఈ విచారణకు హాజరవుతున్నారు. అయితే ముఖ్యంగా గత తెలంగాణ రాష్ట్రం కోసం నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేపట్టిన కేసీఆర్ 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టారు. దాదాపు 9 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఈ కాళేశ్వరం కమిషన్ విచారణకు రావాలని చెప్పి గత 19వ తేదీన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మాజీ మంత్రి హరీష్ రావుకు, అప్పటి ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ప్రస్తుతం బీజేపీ ఎంపీ అందరూ కూడా విచారణకు రావాలని చెప్పి నేపథ్యంలో ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వాళ్ళ విచారణకు హాజరయ్యారు. అయితే ముఖ్యంగా ఈ విచారణకు వచ్చే కంటే ముందే ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చింది, తర్వాత విజిలెన్స్ నివేదిక వచ్చింది. నివేదికలలో చాలా మంది అధికారులను కొంతమందికి ఆర్థిక పరమైన ఫైన్ వేస్తూ కొంతమందికి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పింది విజిలెన్స్ నివేదికలో. దాంతో పాటు ఎన్డీఎస్ఏ నివేదిక కూడా ఇచ్చిన నేపథ్యంలో దాన్ని అయితే నిర్మాణ సంస్థల భాగస్వామ్యం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామైన ప్రైవేటు కంపెనీ సంస్థ ఎల్ఎన్టీ ఎన్డీఎస్ఏ నివేదికను తిప్పికొట్టింది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 పేరాజుల్లోని మేడిగడ్డలోని కేవలం 3 టీఎస్ మాత్రమే కుంగుబాటు గురయ్యాయి అసెంబ్లీ ఎన్నికల సమయంలో. వాటిని మరమ్మతులు చేయించి వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు పురోగతిని పొందొచ్చు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేసీఆర్ అంటే కాళేశ్వరం అని చెప్పి ఉన్న నేపథ్యంలో కేసీఆర్ యొక్క ఆనవాళ్లు లేకుండా ఉండడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు మేడిగడ్డకు లోని కుంగిపోయిన 3 పిఎస్ ను మరమ్మతులు చేయించకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయ పాపం గడుపుకుంటుందని చెప్పి పదే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఇతర టీఆర్ఎస్ ప్రజలు ప్రత్యేకంగా ఆరోపిస్తున్నారు. అయితే విజిలెన్స్ నివేదిక కానీ ఎన్డీఎస్ఏ నివేదిక కానీ ఎక్కడ కూడా రాజకీయ నాయకుల పేర్లు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. వాస్తవానికి గత నెల 31వ తేదీనే కాళేశ్వరం కమిషన్ నివేదిక సమయం గడువు ముగిసినప్పటికీ కేవలం రాజకీయంగా కేసీఆర్ ను, హరీష్ రావును ఇంకా పలువురు ఇబ్బందులు పెట్టేందుకే మరో 2 నెలలు పొడిగించిన జీవో రోజే ఎలా నోటీస్ ఇస్తారని కూడా టీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. దాంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అసలు ఉద్దేశం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఎందుకు దుష్ప్రచారం చేస్తుందని చెప్పి ఇటీవల పార్టీ మంత్రి అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి పనిచేసిన హరీష్ రావు తెలంగాణ భవన్ లో ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. దానికి అదేవిధంగా కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం ఏంటని చెప్పి ప్రశ్నించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇండియా పార్క్ వద్ద భారీ ధర్నా కూడా చేపట్టడం జరిగింది. ఇంకా టీఆర్ఎస్ పార్టీలో వైపు జాగృతి తరఫున టీఆర్ఎస్ తరఫున కాళేశ్వరం కమిషన్ నోటీసులపై స్పందించినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణకు రావాల్సిందని చెప్పిన నేపథ్యంలోనే ఇవాళ కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. దీనికంటే ముందే ఈ నెల 6వ తేదీన మాజీ ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా 9వ తేదీన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. వాళ్ళు కూడా పర్మిషన్ అడిగిన ప్రశ్నలకి సందేహాలకి అన్నిటి కూడా నివృత్తి చేశాము, మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకు అందించామని చెప్పిన నేపథ్యంలోనే ఇవాళ కేసీఆర్ యొక్క విచారణ చాలా కీలకమని చెప్పి భావించాలి రచన. ఓకే, థ్యాంక్ యూ రామ్. కాళేశ్వరం ఆనకట్టల అవకతవకల వ్యవహారంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. బీఆర్కే భవన్ లో కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ విచారణ చేపట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణం, వ్యయం వంటి కీలక అంశాలపై కేసీఆర్ ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక 115వ సాక్షిగా కేసీఆర్ ను ఇన్ కెమెరాతో విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటలను బహిరంగ విచారణ జరిపిన కమిషన్ బ్యారేజ్ల నిర్మాణ బాధ్యతల్లో పనిచేసిన అన్ని విభాగాల ఇంజనీర్లను కూడా విచారించింది. మరి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కాన్వాయ్తో కేసీఆర్ బీఆర్కే భవన్ చేరుకున్నారు. కేసీఆర్ విచారణ సందర్భంగా కార్యకర్తలు, నేతలు భారీగా తరలివచ్చారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో బీఆర్కే భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇక చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు భారీగా మోహరించారు. కేసీఆర్ విచారణకు పలువురు నేతలను కమిషన్ అనుమతించారు. ఇక విచారణకు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మధుసూదనచారి, బండారి లక్ష్మారెడ్డి, సంతోష్ కుమార్, పద్మరావు గౌడ్, వద్దిరాజు, మహమ్మద్ అలీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అనుమతిచ్చారు. ఇక కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.